పబ్లిక్ డొమైన్లో ఉండబోతోంది కోర్ అర్బన్ రీజియన్ బిల్లు 2026 ముసాయిదా. ఈ నెల 24 వరకు ప్రజాభిప్రాయ సేకరణ కోరింది తెలంగాణ ప్రభుత్వం. జీహెచ్ఎంసీ, హైదరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లకు సమగ్ర పాలన కోసం క్యూర్ ప్రతిపాదిస్తోంది. పాత జీహెచ్ఎంసీ చట్టంలోని కీలక నిబంధనలు మాత్రం కొనసాగుతాయని చెబుతోంది. ఇప్పటికే సీఎం అధ్యక్షతన క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదాలో ఉన్న ప్రతిపాదనలు ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. కొత్త ముసాయిదా ప్రకారం మున్సిపాలిటీలో ఇకపై ఒక ట్రాన్స్జెండర్కి కూడా సభ్యత్వం ఉండబోతోంది. ఆస్తి పన్ను వసూలుకు క్యాపిటల్ గెయిన్ ఆధారిత విధానం ఉంటుంది. ప్రాపర్టీ ట్యాక్స్కి సెల్ఫ్ అసెస్మెంట్ విధానం అమలుకి ప్రతిపాదిస్తున్నారు. ఆక్ట్రాయ్, ఉక్కు పన్ను రద్దు ప్రతిపాదన. అదేవిధంగా ఆక్ట్రాయ్ అంటే తెలంగాణలోకి ఎంటర్ అయ్యే గూడ్స్పై పన్ను వ్యయం. అండ్ వాస్తవానికి ఆక్ట్రాయ్ని, కుక్క పన్నుని గతంలోనే రద్దు చేసింది ప్రభుత్వం. దీన్ని క్యూర్ బిల్లు ప్రతిపాదనలో మరోసారి ప్రస్తావించారు. ఈ బిల్లులో జియోగ్రఫిక్ ఇన్ఫర్మేటివ్ సిస్టమ్ GIS ఆధారిత నగర అభివృద్ధి ప్రణాళికల్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. క్యూర్ పరిధిలో అన్ని భవనాలకు డీమ్డ్ అప్రూవల్ విధానం ఉంది. ఇంకా అన్ని వ్యాపారాలకు సింగిల్ ట్రేడ్ లైసెన్స్ ఉంటుంది. హైడ్రాకి చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూముల సంరక్షణ బాధ్యతలు, క్యూర్ స్మార్ట్ గవర్నెన్స్ సెంటర్ ఏర్పాటు, వీటన్నింటిపై నిపుణులు, ప్రజల నుంచి అభిప్రాయం, సూచనలు కోరింది తెలంగాణ ప్రభుత్వం.